గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలకి ఉద్యోగం ఇప్పిస్తానని లేకపోతే పెళ్లి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాళ్ళని లోబర్చుకుంటే సెక్షన్ 69 కింద వాళ్ళకి శిక్ష పడుతుందన్నమాట. అసలు ఈ సెక్షన్ 69 అంటే ఏంటి, ఎలాంటి శిక్ష పడుతుంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఏంటి 69 సెక్షన్ 69? ఇప్పుడు 2024 జూలై ఐపీసీ ఒక దాని రూపురేఖలు మారి బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ శిక్షా స్మృతి కింద కొత్త రూపాంతరం చెందింది. పార్లమెంట్లో పాస్ అయింది. అండ్ నౌ ఇప్పుడు ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అండ్ అడ్వకేట్స్ అందరూ కూడా దాంట్లో ట్రైన్ అయిపోయి ఉన్నారు. పాత దాంట్లో ఉండేటువంటి కొన్ని లోపాలని బాగా న్యాయ కోవిదులందరూ కూడా బాగా స్టడీ చేసి కొన్ని కలపాలి, కొన్ని వ్యాక్యూమ్స్ ఉన్నాయి, ఆ వ్యాక్యూమ్ దగ్గర ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి ఈ సెక్షన్ 69 అనేది తీసుకురావడం జరిగిందమ్మా. ప్రీవియస్ ఏంటంటే కన్సెంట్ అపాన్ సెక్స్ అండ్ నాన్ కన్సెంట్ అపాన్ సెక్స్ మీద రేప్ కేసులు 376 కేసులు చాలా వరకు వీగిపోతూ ఉండే, నిలబడే కావు. ఒకవేళ ఒక సిచ్యువేషన్ అనుకుందాం, మనం ఏదో ఉద్యోగం ఇప్పిస్తానో లేకపోతే పెళ్లి చేసుకుంటానో సుదీర్ఘంగా మోసం చేస్తూ కంటిన్యూగా మోసం చేస్తూ ఆ అమ్మాయితోటి మోసు తీరిపోయిన తర్వాత నేనేం ఉద్యోగం ఇప్పించను, పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవిడెన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుందమ్మా. ఎప్పుడో 2-3 సంవత్సరాలు జరిగినటువంటి కోహాబిటేషన్ అండ్ ప్రామిస్ ఇప్పుడు ప్రూవ్ చేయమంటే జనరల్గా ఎవిడెన్సెస్ ఉండవు కదా. అండ్ జనరల్గా ఇప్పుడు ఏమవుద్దంటే రేప్ కేసెస్లో ఏమవుద్దంటే వితిన్ డేస్లో కానీ లీస్ట్ ఈజ్ మంత్లో కొన్ని స్వాప్ టెస్ట్లోనూ వాటిల్లోనూ టెస్ట్ దొరుకుతుంది. బట్ ఇది ఎప్పుడో జరిగిన విషయం. అండ్ ఆ అమ్మాయి శీలవత కాదా అన్నది కూడా కొంచెం కనిపెట్టడం కష్టం అయిపోతుంది. ఇటువంటి వాటిలో ఏమవుతారంటే కన్సెంట్ అండ్ నాన్ కన్సెంట్ సెక్షన్ 91 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్లో ఏమంటుందంటే కన్సెంట్ ఇచ్చావా, కన్సెంట్ ఇవ్వలేదా, కన్సెంట్ ఇచ్చావు ఇదేని వాళ్ళు ఇచ్చావు, భయపడి ఇచ్చాను, లేకపోతే మత్తులో ఇచ్చాను, లేకపోతే నాకు మానసిక పరిస్థితి బాగోకి ఇచ్చాను, నేను లునాటిక్ నా వయసు సరిపోకి ఇచ్చాను, కొన్ని ప్రొవిజన్స్ వరకు మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చారు. మిగతా అన్నిట్లోనూ అంతేం ప్రొటెక్షన్ పెద్ద అంత ఇవ్వాల. నేను కన్సెంట్ ఇచ్చాను అపాన్ ప్రామిస్ అంటే సెక్షన్ 91 ప్రకారం తీసేసేవారు కేసు. అంటే కన్సెంట్ ఇచ్చావు కదా, ఇంకా రేపు ఎట్లా అవుతుంది, మోసం చేసినట్టు తీసుకుందాం దీన్ని, అంతవరకే తీసుకొచ్చేవారు. దీంట్లో ఏమైపోయిందంటే రేప్ కింద తీసుకొస్తేనేమో అది క్యాపిటల్ పనిష్మెంట్, లైఫ్ ఉంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, లైఫ్ దాటేసేసి ఒక అతనికి దగ్గర హ్యాంగింగ్ పనిష్మెంట్ కూడా ఇచ్చేసింది. హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చేస్తే ఏమైపోయింది, జస్టిస్ జరుగుతుంది. బట్ రేప్ అయ్యింది లేకపోతే మోసం చేయబడి అమ్మాయిది అయ్యింది అని చూసుకుంటే జస్టిఫికేషన్ అవ్వట్లా. ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి దీన్ని? దానికోసం ఏం చేశారంటే ఈ కొత్తగా ఈ న్యాయ కోవిదులు చాలా కేసు ఫెయిల్యూర్ అయినాయి అమ్మ. దీంతో ఏంటంటే ఇంకా ఈ కేసెస్ని ఇట్లా కాదు, ఈ రకంగా కాదు అని చెప్పి సెక్షన్ ప్రొవిజన్ని అమెండ్ చేశారు. 69 అనేది కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చారు. దీని ప్రకారం దాంట్లో ఫస్ట్ ఓపెన్ ట్యాగ్లో చెప్తాడు ఇట్ ఈజ్ నాట్ రేప్. ఫస్ట్ ఇది రేప్ కాదు, మోసం చేసి సెక్షువల్గా కోహాబిటేట్ అయ్యి ఏ అమ్మాయితోటైనా కోహాబిటేట్ అయ్యి ఒక్కసారి కానీ ఎన్నిసార్లు అయినా సరే కోహాబిటేట్ అయ్యి మోసం చేసిన దానికి అతను రిజల్ట్లో అతను ఆ పని చేయకపోతే ఆ అమ్మాయి మోసపోకుండా ఉండటం కోసం అని 10 years ఇంప్రిజన్మెంట్ తోటి సెక్షన్ 69 తీసుకొచ్చారమ్మా. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇట్లా వాడుకున్నాడండి, వాడుకుని వదిలేసేసాడు, ఈ రోజు పెళ్లి చేసుకుని అంటున్నాడు, లేకపోతే పెళ్లి అయిపోయిందని చెప్పేసి కలిసి ఉన్నాం మేము, చూస్తేనే ఇప్పుడు బయట నెట్టేశారు. మెయిన్ లివింగ్ రిలేషన్ సిటీస్లో మనకు ఎక్కువ కనపడేది లివింగ్ రిలేషన్స్. అమ్మాయి పాప నమ్ముతుంది. నా దృష్టిలో ఆడవాళ్ళు ఎప్పుడు అమ్మాయికులే అమ్మ, దాంట్లో డౌట్ లేదు. నమ్మి అతనితో వెళ్తుంది. ఆ అమ్మాయితోటి ఇతను రాడు కదా, అతనితోటి అమ్మాయి లివింగ్ రిలేషన్లో ఉంటారు. ఇప్పుడు మనకి అన్ని అనేకమైన హాస్టల్స్ కూడా వచ్చేసినాయి, కో ఎగ్జిస్టెడ్ హాస్టల్ అని చెప్పి, కో లివింగ్ అని చెప్పేసి అమ్మాయి మోసపోతుంది.
అమ్మాయి మోసపోతున్నప్పుడు దానికోసం అని చెప్పి సెక్షన్ 69 తీసుకొచ్చి దాంట్లో మోసపోయినందుకు అమ్మాయికి కలగాల్సిన రక్షణ ఏంటంటే ఈ రకంగా ఇచ్చారమ్మా. సెక్షన్ 69. సెక్షన్ 69. ఓకే, దీనివల్ల అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సెక్షన్స్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఇది అంటే ఎలాంటి సందర్భాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అమ్మాయిలకి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల? డిసడ్వాంటేజ్ ఇట్ మే బి అంటే ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో మనం ఫస్టే చెప్పుకున్నాం, ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఏం లేదు కదా, అతను తోటి కోహాబిటేట్ అయినట్టు అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, రేప్ అనుకుందాం. రేప్లో ఏంటంటే మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి ఆ బట్టల వెరిఫికేషన్ చేయటం, లేకపోతే ఎక్కడైతే రేప్ జరిగిందో అక్కడ వెరిఫికేషన్, సీన్ ఆఫ్ అఫెన్స్ వెరిఫికేషన్, ఇదంతా ఉంటుంది. ఈ సెక్షన్లో అది ఉంటుంది కదా. 1 year బ్యాక్, 2 year బ్యాక్, 6 months బ్యాక్ జరిగిన దానికి ఎక్కడ ఉన్నారు మీరు, కలిసి ఎక్కడ ఉన్నారు, కలిసి ఉన్నవాడు రూమ్ ఎట్లాగా, వాడు ఆ రూమ్ పరిస్థితి అట్లాగే ఉంచేశారు కదా, సీజ్ చేసి ఆ రూమ్ అట్లాగే ఉంచారు కదా. అట్లాంటప్పుడు ఏమంటే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే దొరకనప్పుడు దేని మీద డిపెండ్ అవుతారు, అమ్మాయి స్టేట్మెంట్ మీద డిపెండ్ అవుతారు. అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని, 1 year మేము కలిసే ఉన్నామండి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి అండ్ SMS నడిచినాయి, వాట్సాప్లు నడిచినాయి, ఇన్స్టాలో కలిసాము, ఇవన్నీ చెప్తుంది కదా. అవి తప్ప వేరే డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏమి ఉండదు. దాన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సి వస్తుంది కోర్టు. ఎస్ వీళ్ళిద్దరూ కూడా శారీరకంగా కలిశారు, మోసం చేశారు. మళ్ళీ ఇక్కడ థిన్ లైన్ ఒకటి ఉంటుందమ్మా, సెక్షువల్ కొహాబిటేట్ అవ్వాలా, కొహాబిటేట్ కాకపోతే మళ్ళీ 420 చీటింగ్లోకి వెళ్ళిపోతారు. సెక్షువల్ కోహాబిటేట్ అవ్వాలి. పెళ్లి చేసుకుంటాను మనం మోసం చేయటం అంటే తిరిగారు 4 రోజులు తిరిగారు వెళ్ళి వదిలేశారంటే అది మళ్ళీ దీంట్లోకి రాదు, ఈ సెక్షన్లోకి రాదు. ఖచ్చితంగా సెక్షువల్ కోహాబిటేట్ అవ్వాలి. కానీ అది రేప్ కాదు. రేప్ ఎందుకు కాదు, కన్సెంట్ ఉంది కాబట్టి. కన్సెంట్ తోటి ఈ థిన్ లైన్స్ అనేది దీంట్లో ఉండిపోయినాయి. దీనిని మిస్యూజ్ చేసుకునే అవకాశం అమ్మాయికి ఖచ్చితంగా ఉంటుంది. నేను మిస్యూజ్ అవుతుందని అంటలేదు, బట్ మిస్యూజ్ చేసుకునేటువంటి ఆస్కారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కన్సెంట్ ఇచ్చింది. కన్సెంట్ అప్పట్లో ఏం పరిస్థితిలో వచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు ఏ పరిస్థితిలో ఇచ్చింది, పెళ్లి చేసుకుంటారని, లేకపోతే ఆపర్చునిటీ ఇస్తానని, లేకపోతే ఇంకో అడ్వాంటేజ్ ఇస్తానని చెప్పి. ఇప్పుడు ఇవ్వట్లేదు. అప్పుడున్న టర్మ్స్ ఇప్పుడున్న టర్మ్కి కాంట్రాక్ట్ అంటారమ్మా. ఏదైనా కాంట్రాక్ట్, ప్రామిస్, యాక్సెప్టెన్స్, ప్రామిస్, కన్సెంట్ అనేది ఇవన్నీ ఒక కాంట్రాక్ట్లోకి వస్తాయి. ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏం ప్రామిస్ ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ ఇచ్చాడు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం. పెళ్ళి అయిపోయింది, లేకపోతే ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు, లేదా అంటే కనుక అతను ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అప్పటికే పెళ్ళి అయిపోయింది. ఇవన్నీ ఒక పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ వచ్చినాయి అనుకుందాం. లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి పక్కన పెడదాం, కొంచెం ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఆడికే ఉద్యోగం పీకేశారు అనుకుందాం. ఈజ్ అన్ ఎంప్లాయీ, ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ, సీనియర్ ఎంప్లాయీ. అంటే అతను ఆ టీమ్ లీడరు అనుకుందాం. ఒక అమ్మాయికి నేను ఉద్యోగం ఇస్తాను, నేను రికమెండ్ చేశాను, అడ్వాంటేజ్ తీసుకుని సెక్షువల్ కోహాబిటేట్ అయ్యాడు. ఇచ్చే టైంకి ఆడికే ఉద్యోగం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు ఉద్యోగం? ఇవ్వలేడు కదా. మరి అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? నో డౌట్ ఉద్యోగం ఇప్పిస్తాడని అడ్వాంటేజ్ తీసుకుంటాం, తప్పే, 100% తప్పే. అప్పుడుండే ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వదు. అందుకే ఈ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు ఉంటాయి. అట్లాగని చెప్పి సెక్షన్ మాత్రం మహత్తరమైన సెక్షన్, రేర్గా ఉండే సెక్షన్, ఏ కంట్రీలో లేని సెక్షన్, భారతదేశంలో మాత్రమే ఉండే సెక్షన్. దాని వాల్యూ అయితే దానికి ఉందాం. సార్, ఒక విధంగా ఇది ఈ సెక్షన్ 69 అనేది అబ్బాయిలకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు అంటే జస్ట్ ఒక 10 years పనిష్మెంట్ పడుతుంది వాళ్ళకి, జైలు శిక్ష. సో వాళ్ళు మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. 10 years అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అమ్మా. 10 years ఇప్పుడు నేను అంటే ఏంటంటే సెక్షన్ 69 ఒకటే పెట్టరు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సెక్షన్ 69 తోటి రేప్ కూడా పెట్టచ్చు, 376 కూడా పెట్టచ్చు. అంటే కంటిన్యూగా చేస్తా ఈ మధ్య కాలంలో చేశాడు అన్నదాన్ని. ఒకసారి ఏమో సెక్షన్ 69 ఒకటే ఇండిపెండెంట్గా ఉండదు, అండ్ ఇట్ విల్ 420 చీటింగ్ వస్తుంది. 10 years పనిష్మెంట్ కదా, మాకు 3 years పనిష్మెంట్ ఇచ్చిన అబ్బాయి కెరీర్ అవుట్. అలా అంటారా? 10 years ఇంప్రిజన్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. బట్ అసలు ఏమీ లేదు. ఒక సెక్షన్ కొత్తది వచ్చిందమ్మా, దానివల్ల ఫర్దర్ డెవలప్మెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, ప్రాక్టికల్ రీసెర్చ్ అంటారు. థియరిటికల్ రీసెర్చ్ జరిగిన తర్వాత ప్రాక్టికల్ రీసెర్చ్ దాన్ని ఇంకా రిఫార్మ్ చేస్తారు. రేపొద్దున లైఫ్ ఇవ్వచ్చు. బట్ సెక్షన్ ఈజ్ అడ్వాంటేజ్ అయితే అబ్బాయిలు కదా, అమ్మాయిలకే పూర్తి అడ్వాంటేజ్ ఉన్న సెక్షన్ అమ్మాయిది. రైట్. Thank you so Thank much. you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.